హలో అండి, వెల్కమ్ టు తేజస్వి సత్య ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేకుంటే వీడియోలు పెట్టలేదు, అందుకే ఇవాళ వీడియో పెడుతున్నాను అనమాట. కొంచెం హెల్త్ సెట్ అయిపోయింది. మొన్న సడన్గా విలేజ్కి వెళ్ళాము. విలేజ్కి వెళ్ళిన తర్వాత మా తోటలో అంటే మా ఇంట్లోనే మా నాన్న వాళ్ళు కొబ్బరి చెట్లు వేసారు. అక్కడ కొబ్బరి చెట్లు కాయలు కాసాయి అనమాట. అవి నైట్లో తెంపుకొని మేమే తింటున్నాము అనమాట. మన ఇంట్లో తెంపుకోవచ్చు, తాగొచ్చు. నాకు ఆల్రెడీ ఇంకా కొబ్బరికాయలు కొట్టడం వచ్చు. ఇంకా మా వాళ్ళు కొట్టేవాళ్ళు, వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనే కొట్టిస్తుంటే ఇంకా పిల్లలు మా ఆయన అందరూ తాగుతున్నారు అనమాట. కొట్టిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టియాము అంటే కొబ్బరిని కొట్టియమ్మ అన్నారు. మళ్ళీ ఆ కొబ్బరిని కొట్టించాను అనమాట. ఎంతైనా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆ కొబ్బరి తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. బాగా నేతగా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇంట్లో కూర్చొని మన చెట్టు కింద మనం తింటే చాలా బాగుంది అనమాట. తర్వాత మా తేజు పీయూసి ఎట్లకి పోదాం ఇంకా అందుకని ఇంకొంచెం వర్క్ ఉంటే చేసేసుకున్నాము. ఇంకా పిల్లల్ని ఎట్లకి తీసుకొచ్చామన్నమాట. ఏర్లో నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఇసుక కూడా ఎంత తెల్లగా చూడండి, ఫ్రెష్ వాటర్ అనమాట. ఈ వాటర్ మళ్ళీ ఎక్కడ స్టోరేజ్ అయ్యి ఉండదు, డైరెక్ట్ ఇది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడి నుంచి వెళ్తుందో తెలీదు, సముద్రంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. మా ఊర్లో ఏంటంటే వర్షం పడ్డ నీళ్ళు ఎంత వర్షం పడినాక అన్ని నీళ్ళు ఫుల్గా వస్తాయి. మళ్ళీ వాటర్ మాత్రం ఎండాకాలం కొద్ది కూడా వాటర్ ఉండవు. తేజు నడవలకు పడిపోతుంది. ఇది రాళ్ళు ఏంటంటే బ్రిడ్జ్ అండి, ఇది రెడ్డివారిపల్లికి పోవడానికి దారి అనమాట. వాళ్ళు బ్రిడ్జ్ వేసుకున్నారు పాపము. వర్షం పడింది మొన్న, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. ఆ రాళ్ళు అనమాట ఇవి. ఆ రాళ్ళ మీద నడుస్తుంటే చాలా నొప్పి ఉందన్నమాట. మా పిల్లలు చూడండి సడన్గా వీళ్ళు మునుగుతూ కూర్చుని ఉంటే కుక్క వచ్చిందనమాట. ఆ కుక్కను చూసి భయపడిపోతున్నా. అదేమన్నదమ్మా అంటే ఈయననే ఈయనదే పడుకుతుకుంటా లేపుకుంటా మళ్ళీ వస్తారు అనమాట. ఆ కుక్క ఏమో ఇక్కడి నుంచి అటు సైడ్ అంటే వాటర్లో నుంచి అది ఎట్లా దాటదామని అదే ఆలోచిస్తుంది అనమాట. వీళ్ళు మమ్మల్ని ఎక్కడ కరవడానికి వస్తుందని వీళ్ళు ముందే కుక్కలంటే భయం పీయూషికి. అది ఎట్టకెళ్ళి ఆ కుక్క మళ్ళీ దాటి వెళ్ళిపోయింది. ఏమంటే కుక్క ఫస్ట్ భయం అనమాట. ఫస్ట్ కొంచెం వాటర్లోకి వెళ్ళినాయి అనుకో ఆ భయం వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఎట్లా కూడా దాటుకొని వెళ్ళిపోయింది. కొంచెం లోతు పోతున్నాడు, అందువల్ల అది భయపడుతుంది. మా నార్మల్గా అయితే ఏం అవ్వదు. నీళ్ళు చూడండి ఎంత లోతు ఉన్నాయో. నేను కూడా మునిగేసాను అనమాట. నేను మునగొద్దు అనుకున్నా కానీ నాకు జ్వరం వస్తుండే, అయినా నేను మునిగేసిన. ఆయన ఏం పట్టించుకోలేదనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అవి స్టోరేజ్ వాటర్ కాదు కదండి, ఫ్రెష్ వాటర్ అనమాట. వెళ్తూ ఉంటాయి అనమాట, ఫ్రెష్ వాటర్, అప్పటికప్పుడు వాటర్. మనకి ఇలాంటి ఇసుక మన ఊళ్ళో ఇల్లులు కట్టడానికి రావాలంటే ఎంత కష్టమో. లోడ్ అంటారు, ట్రిప్ అంటారు, అదేదో మట్టి వస్తుంది అనమాట. ఆ ఇల్లులు అంత స్ట్రాంగ్ ఉండవు, ఏముండవు. ఊర్లలో అందుకు ఇల్లులు స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంచండి, ఇసుక రాళ్ళతో తెల్లగా. అసలు చెప్పులు లేకుండా నడవాలంటే ఎంత కష్టమో. చెప్పులు వేసుకొని మనం వెళ్తూ ఉంటాం కానీ అసలు విలేజ్లలో అసలు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా గ్రేట్. రోడ్డు మీద చెప్పులు వేసుకుని నడవడం కాదు, రాళ్ళ మీద నడవడమే పెద్ద గ్రేట్. అసలు మా ఆయన అయితే నడవలేకపోతున్నాడు, నేను కూడా ఎంత గుచ్చుకుంటున్నాయంటే ప్రాణం పోతుంది, అంతగానం గుచ్చుకుంటున్నాయి. నీళ్ళల్లో మునిగి తర్వాత నడిచాం కదండి, ఎంతగానం గుచ్చుకుంటున్నాయంటే అంతగానం గుచ్చుకుంటున్నాయి. చాలా కష్టం అండి, చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టం. ఎవరైనా నడుస్తాడు, చెప్పులు లేకుండా రాళ్ళ మీద నడిచినోడే అస్సలు అయినా మనిషి. ఇలాంటప్పుడే మనము ఆచి తూచి అడుగేయాలి, అంటే గుచ్చుకోకుండా నొప్పి తగలకుండా నడవాలి. ఇంకా మా ఆయనలాగా చూడండి ఎలా పోతున్నావు పాపం. ఇదండి మా ఊరు ఏరు. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.